మీ ఇండస్ట్రీలో లంజులు లేరా అన్నాడు ఒక ఆయన. మంచు లక్ష్మి గారిది చూశానండి. మూర్తి గారు ఆ క్వశ్చన్ ఏంటండి, ఈ వయసులో ఈ డ్రెస్సులు, బాడీ షేమింగ్ ఏంటండి అసలు? అసలు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా? ఏది అడగాలి, ఏది అడగకూడదు, అది నిజమా అబద్ధమా ఏమి లేదు. నేను నా స్లీవ్లెస్ వేసుకొని షార్ట్స్ వేసుకొని తిరిగినప్పుడు తనే అలా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని ఒక ధైర్యం. సో నేను ఎవరికైనా ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటాను కానీ పిరికితనాన్ని కాదు. అది ధైర్యంగానే తీసుకోవాలంటారు. 100% పిరికితనంగా ఎవరు చేయరండి అలా. పిరికితనాన్ని ఎవరు అనరు. దట్ ఈస్ మై ఇంటెన్షన్. బట్ దానికి ఇంకో కోణంలో చూస్తే కామెంట్ చేసే అవకాశం ఉంది కదా. మీరు ఒక మగాడిని అడుగుతారా ఈ ప్రశ్న? హౌ డేర్ యూ, అంతే. హౌ డేర్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్? నేను కూడా అడగరని చెప్తున్నాను. అదే అంటే నేను మిమ్మల్ని కోపంగా అన్నట్టు. మీరు అడిగిన ప్రశ్నకి మీరు అన్నది ఒక కోణం. మంచు లక్ష్మి ఇలా డ్రెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు, మనం ఎందుకు భయపడాలి? అదే ఎందుకు కాదు. దాని తర్వాత అడిగిన ప్రశ్న కూడా మీరు ఒక మగాళ్ళని అడుగుతారా, మీకు ఇలా అయింది మహేష్ బాబు నీకు 50 ఏళ్ళు వచ్చాయి నువ్వు షర్ట్ ఇప్పి ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారా మీరు? ఒక ఆడపిల్లని ఎలా అడుగుతారండి మీరు? మీరు అడిగే ప్రశ్నలే జనాలు చూసి నేర్చుకుంటున్నారు. సో యూ హ్యావ్ టు యాజ్ అ జర్నలిస్ట్, లెట్ మీ ఫినిష్, బీ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ ద పొజిషన్ యూ టేక్. మీరు ఏం చేయాలంటే యూ షుడ్ గివ్ మీ మోర్ ఫ్లాగ్స్ అండ్ సే గో లివ్ యువర్ లైఫ్ లక్ష్మి. మీరేం చేస్తున్నారు? ఆల్రెడీ బార్డర్స్ వేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పిందంటారా? మీరు అడిగిన క్వశ్చన్ కి ఇంకా సమాధానం ఇస్తున్నాను. సో when you ask questions like that to a woman, you're already putting stops for her. నేను ఇదే మా అసోసియేషన్ అడుగుతున్నానండి. ఈ రోజు మంచు లక్ష్మి గారికి బాడీ షేమింగ్ గా ఒక యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు, అది సోషల్ మీడియాలో టెలికాస్ట్ అయ్యింది. మా అసోసియేషన్ ఏం చేస్తున్నారండి? ఒక ప్రెసిడెంట్ గారి సిస్టర్ కే ఈ గతి అంటే మిగతా మెంబర్స్ పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఆవిడ ఆల్రెడీ ఛాంబర్ కి లెటర్ ఇచ్చారు. ఛాంబర్ వాళ్ళేమో మీకు పంపించాము, వాళ్ళ అసోసియేషన్ కి పంపించాము, జర్నలిస్ట్ అసోసియేషన్ కి పంపించాము, వీళ్ళకి పంపించామని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు? మరి ఆ రోజు సోషల్ మీడియాలో నా గురించి న్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించేసరే, అది నిజమా అబద్ధమా కూడా తెలుసుకోకుండా. విష్ణుబాబు ఏం చేస్తున్నావు మీరు? ఇవాళ మీ సిస్టర్కి అయింది, రేపు ఇంకొకరికి అవుతుంది.